విధానం వారి పేర్లు చెప్తాను. మీకు టెక్నికల్గా తెలియదు ఏంటంటే ఇటుకరాళ్ళను పేర్చే విధానాలను బట్టి ఇటుకల కట్టుబడిని కొన్ని ముఖ్యమైనటువంటి 4 రకాల బాండ్స్ చెప్తాను. ఇదే ఇటుకరాయి అనుకోండి, ఉదాహరణకి ఇదే ఇటుకరాయి అనుకోండి. ఇటుకకి పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటుంది. పొడవు, వెడల్పు, ఎత్తు ఈ 3 కొలతలు కలిగి ఉంటుంది ఇటుకరాయి. ఉదాహరణకి ఈ భాగాన్ని స్ట్రక్చర్ అంటారు. ఇటుకరాయిలో ఈ పొడవాటి భాగాన్ని స్ట్రక్చర్ అంటారు. ఇట్లా ఉన్నది దీన్ని హెడర్ అంటారు. ఇది స్ట్రక్చరు, ఇది హెడర్. కింద దాన్ని బేస్ అంటాం. ఈ ఇటుకరాలు పేర్చే విధానాన్ని బట్టి ఈ బాండ్స్ అనేవి 4 రకాలు. బాండ్స్ అంటే ఏం లేదు, బాండ్ అంటే గోడ అని అర్థం. ఈ గోడలు 4 రకాలు. ఉదాహరణకి స్ట్రక్చర్ బాండ్. ఇట్లా కనుక బార్కి ఇటుకరాయిలో ఈ స్ట్రక్చర్ కనపడతా ఉంటే కట్టుబడిలో మొత్తం బార్కి అన్ని ఇట్లే కనపడుతుంది అన్నమాట. దీన్ని స్ట్రక్చర్ బాండ్ అంటాం. అట్లా కాకుండా ఈ గోడలు అన్ని హెడర్స్ కనపడుతుంది. ఒక గోడ ఇలా కనపడితే దాన్ని హెడర్ బాండ్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఒక స్ట్రక్చరు, ఒక హెడరు, ఒక స్ట్రక్చరు, ఒక హెడరు ఇలా ఉంటే దాన్ని ఏమంటారు? ఫ్లెమిష్ బాండ్ అంటారు. ఫ్లెమిష్ బాండ్. దీనికి ఇంకొక 4వ రకం ఉంటుంది ఇంకోటి, అది ఇంగ్లీష్ బాండ్ అన్నమాట. ఒక వరుస మొత్తం ఇట్లానే ఉంటాయి స్ట్రక్చర్లు ఉంటాయి. వారికి స్ట్రక్చర్లు ఉంటాయి ఒక వరుస.